అల్యూమినియం కబోర్డ్ వర్క్ చేయించుకోవాలని అనుకునే వాళ్ళకి ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది, స్క్రూ ప్రాబ్లం వస్తుందేమో అని. అసలు అల్యూమినియం వర్క్ లో స్క్రూ ప్రాబ్లం ఎందుకు వస్తుందో ఈ వీడియోలో చెప్తాను. హాయ్, ఐఎమ్ పవన్ యాదవ్ ఏటీపీ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా అల్యూమినియం కబోర్డ్ వర్క్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని సెండ్ చేయండి, కొద్దిగా యూజ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న అల్యూమినియం ఫ్రేమ్ టాప్ క్వాలిటీ థిక్నెస్ వాడాము. ఈ అల్యూమినియం జాయింట్స్ లో ఎల్ కనెక్టర్స్ అయితే యూజ్ చేస్తాము. ఇది ఈ ట్యూబ్స్ కి లాక్ లాగా పనిచేస్తుంది. ఈ సైడ్ కి ప్లాస్టిక్ ఎల్ కనెక్టర్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇందులో ఐరన్ ఎల్ కనెక్టర్స్ కూడా వస్తాయి, బట్ కానీ ఈ వర్క్ లో మాత్రం ప్లాస్టిక్ కనెక్టర్స్ వాడుతున్నాము. ఈ ప్లాస్టిక్ కనెక్టర్స్ వాడడం వల్ల 2-3 టైమ్స్ స్క్రూ తీసివేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇందులో ఐరన్ కనెక్టర్ యూజ్ చేసినా కూడా బెటర్ గానే ఉంటుంది, బట్ కానీ ఈ ఎల్ కనెక్టర్ యూజ్ చేయడం వల్ల 2-3 టైమ్స్ స్క్రూ తీసివేస్తే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే ఈ ప్లాస్టిక్ కనెక్టర్ యూజ్ చేయడం వల్ల 2-3 టైమ్స్ స్క్రూ వేసి తీసినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కరెక్ట్ గా 1 టైం ఫిట్టింగ్ చేయగలిగితే ఈ ఐరన్ ఎల్ కనెక్టర్ కూడా చాలా బాగుంటుంది. నాకు రీసెంట్ గా ఒక కాల్ వచ్చింది. ఆ కస్టమర్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఏ ప్రైస్ కి చేస్తున్నారు అని. ఆ కస్టమర్ కి నేను ప్రైస్ చెప్తే మీరు బయట కన్నా చాలా ఎక్కువ చెప్తున్నారని అన్నారు. అప్పుడు నేను అడిగాను, అల్యూమినియం లో 3 టైప్స్ వర్క్ ఉంటాయి, అందులో ఏ వర్క్ చేస్తున్నారు అని. అప్పుడు తను చెప్పారు, ఏ టైప్ వర్క్ చేస్తున్నారో నాకు తెలీదు అని. అండ్ అప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాను నేను, ట్యూబ్ ఏ క్వాలిటీ వాడుతున్నారు అండ్ అల్యూమినియం షీట్ కూడా ఏ థిక్నెస్ వాడుతున్నారు అని. అప్పుడు దీనికి తను అన్నారు, ఏమో ఎలాంటి క్వాలిటీస్ వాడుతున్నారో నాకు తెలీదు, జస్ట్ ప్రైస్ ఎంక్వైరీ మాత్రమే నేను చేస్తున్నాను అని చెప్పారు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ బడ్జెట్. ఓకే, నేను కాదన్ను, బట్ కానీ ఆ బడ్జెట్ లో ఏ క్వాలిటీస్ వాడుతున్నారో అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు క్వాలిటీస్ ని కంపేర్ చేసినప్పుడే బడ్జెట్ ను కూడా కంపేర్ చేయాలి. మెటీరియల్ క్వాలిటీ అండ్ వర్క్ టైప్ ను బట్టి ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ అల్యూమినియం వర్క్ లో మనం ఎన్ని చేసినా మెయిన్ గా ఫ్రేమ్ కు వాడే ట్యూబ్ థిక్నెస్ మాత్రం తగ్గకూడదు. ఈ థిక్నెస్ ఎంత బెటర్ గా ఉంటే దీని లైఫ్ కూడా అంతే బెటర్ గా వస్తుంది. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఫాలో మై ఛానల్.